నేను ప్రస్తుతం చెబుతున్నది ఒక తండ్రి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. మనందరి జీవితాలకు అంటే ఇక్కడ తండ్రి స్థానంలో ఉన్న వారికి మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆయా సందర్భాలను బట్టి అందరి జీవితాల్లో జరుగుతుంటాయి. జరుగుతున్నవి మీకు బాధ కలిగించినప్పటికీ మనం చేసే ప్రతి తప్పు, ప్రతి అపజయం, ప్రతి కష్టం, ప్రతి బాధ మన జీవితాలకు గుణపాఠాలు కావాలి. మన గుణపాఠాలు ఇతరులకు పాఠాలు కావాలి. సరే, వినండి శ్రద్ధగా. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక్కడ నేను చెప్పే వ్యక్తి తండ్రి వస్త్ర పరిశ్రమలో అతను ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ద్వారా తన చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా ప్రఖ్యాతిగాంచాడు. అతను మరెవరో కాదు, రేమాండ్ కంపెనీ వ్యవస్థాపకుడు విజయపత్ రేమాండ్స్. అతనే ఒక చరిత్ర. అతను చేసిన తప్పిదాలు మరొక చరిత్ర. ఇది ప్రతి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం కావాలి. మీకు ఈ విషయం తెలియజేస్తున్నది రఘు బ్రెయిన్ మోటివేషన్. నేను చెప్పిన విషయం నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మనిషి ఎక్కువగా జీవితంలో సంబంధాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఈ డబ్బు పిచ్చి తోటివారినే కాకుండా కుటుంబ బంధాలకు కూడా విలువలేని పరిస్థితి తెచ్చింది. మనిషిలో పెరుగుతున్న డబ్బు వ్యామోహం మనందరం బాగుండాలి అనేది పోయి నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలని నీచ సంస్కృతిలోకి మనం వచ్చాం. తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, కొడుకు, కూతుళ్ళు డబ్బుకిస్తున్న విలువ, ప్రేమ, ఆప్యాయత, రక్త సంబంధానికి విలువ లేక డబ్బు వారి మధ్య ఉన్న బంధాన్ని దూరం చేయడమే కాకుండా వారి మధ్య చిచ్చు కూడా పెడుతుంది. మనం ఎక్కడికి పోతున్నాం మిత్రులారా, మేధావులారా? ఇప్పుడే నేను చెప్పే విషయము వస్త్ర పరిశ్రమ రారాజు విజయపత్ సింఘానియా స్వయాన కుమారుడు అతనితో విభేదించడమే కాకుండా తండ్రిని ఆస్తి, డబ్బు లేకుండా అతి సామాన్య వ్యక్తిగా సమాజంలో నిలబెట్టిన గొప్ప సంతానం. దాదాపుగా 20 సంవత్సరాలుగా వస్త్ర సామ్రాజ్యానికి బ్రాండుగా వెలుగు పొందిన రేమాన్ కొన్ని వేల కోట్లకు అధిపతి విజయపత్ సింఘానియా ఆస్తిని అంతా తన కొడుకు సొంతం చేసుకొని తండ్రిని కష్టాల పాలు చేశాడు. విధి లేని పరిస్థితిలో తన కనీస అవసరాల కోసం కొడుకు పైన కోర్టును ఆశ్రయించవలసిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. 80 సంవత్సరాల వయసులో హాయిగా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవనం గడపాల్సిన సమయంలో ఈరోజు తన కొడుకు కారణం వలన డబ్బు, విలువైన షేర్స్ పోయి కనీసం కారు లేకుండా చేశాడు. ఇంతకు మీకు ఆ మహాపురుషుడు కొడుకు పేరు చెప్పలేదు కదా? ఆయన పేరు గౌతమ్ సింఘానియా. సంతానం కోసం సంపాదించిన డబ్బు, ఆ డబ్బు కోసం కోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించిన గొప్ప ఘనత ఎవరిదో తెలుసా? డబ్బు. మనందరం అత్యంత ఎక్కువగా ఇష్టపడి ప్రాణం కన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే అది ధనపిశాచి డబ్బు. డబ్బు ఏం చెబుతుందో తెలుసా? ఒకరోజు మిత్రులారా, దెబ్బకు మిమ్మల్ని ఎంత త్వరగా దగ్గరకు చేస్తానో అంతే త్వరగా శాశ్వతంగా దూరం చేయడమే నా యొక్క గొప్పతనమని డబ్బు అహంకారంతో చెబుతుంది. చివరగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీకందరికీ తెలుసు, కానీ ఇంత విషయం చెప్పి జనరలైజేషన్ కూడా చెప్పాలి కదా? చెప్తాను.
ఎంత సంపాదించినామన్నది ముఖ్యం కాదు, ఆ సంపాదించిన దానితో ఎంత ప్రశాంతంగా ఉన్నామో గుర్తుపెట్టుకొని జీవితంలో ముందుకు సాగండి. డబ్బు బ్రతుకు బండిని నడిపిస్తుంది, కానీ ఆ డబ్బు అనే బండి చక్రాల కింద పడి జీవితాలను, బంధాలను నాశనం చేసుకోవద్దు. నేను చెప్పిన విషయం ఎవరినో నిందించాలని కాదు, కేవలం ముందు చూపుతో భవిష్యత్తు నిర్మించుకోండి. మరిన్ని మంచి విషయాల కోసం రఘు బ్రెయిన్ మోటివేషన్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన విషయం ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇప్పుడే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.